అత్తగారు చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావే? నిజమే చెప్తున్నానండి, అత్తగారు చనిపోయారు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? హలో నాన్న, ఏంటి నాన్న నీ కాళ్ళు? అమ్మ చనిపోయిందని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావా? అమ్మ బాగానే ఉంది. వస్తే పిచ్చిదానా, అమ్మ బానే ఉంది కదా, చనిపోయిందని చెప్తావేంటే? అబ్బా, అత్తగారు బయటన బాగానే ఉన్నారండి. ఫ్రీ ఫైర్ గేమ్ లో ఎనిమి హెడ్ షాట్ వేస్తే చనిపోయారు. అమ్మవేనా, సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తావా? చెప్తాను అత్తయ్య గారు, అడగండి. తాజ్మహల్ ఎక్కడుంది? భూమి మీద. తాగలేని రసం ఏమిటి? పాదరసం. రాజులు నివసించిన కోట ఏది? తులసికోట. తాగలేని పాలు ఏంటి? పాపాలు. కరవలేని పాము ఏది? వెన్నుపాము. రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? కిడ్నీలు. నీకు బాగా చిరాకు రప్పించేది ఎవరు? మా అత్తగారు. ఆ ఇదేంటి ఫ్లోలో ఇలా చెప్పేశాను? అమ్మవేనా, ఒకసారి ఎలా రా. ఏంటత్తయ్య గారు? నీకు డైమండ్ నెక్లెస్ కొందామనుకుంటున్నానమ్మా. నిజమా అత్తయ్య గారు? అన్ని డబ్బులు ఎక్కడియండి? నేను చాలా తెలివైందని కదమ్మా. మీలో ఎవరు కోటేశ్వరుడికి వెళ్దామనుకుంటున్నాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు టకటకమని సమాధానాలు చెప్పేసి ₹1,00,00,000 తెచ్చేస్తాను. అవునా? అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి ముందు. అడుగు, టకటకమని సమాధానాలు చెప్పేస్తాను. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దానికి అర్థం ఏంటో చెప్పండి. అది కూడా తెలియదే నీకు? నిలువుగా ఉన్నదేమో డాక్టర్, అడ్డంగా ఉన్నదేమో పేషెంట్. సర్లేండి. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? దాని ఇష్టం, దానికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొట్టుకుంటది. అబ్బో, నిమిషానికి 60 సెకండ్లు అయితే సంవత్సరానికి ఎన్ని సెకండ్లో చెప్పండి? నెలకో సెకండ్, 12 నెలలకే 12 సెకండ్లు. మీరు ₹1,00,00,000 తెచ్చినట్టే, నాకు నెక్లెస్ కొన్నట్టే. అమ్మవేనా, బయటికెళ్ళి వస్తుంటే దారిలో ఓ బ్యాగ్ కనపడిందమ్మా. తెరిచి చూస్తే దాంట్లో బంగారం, వజ్రాలు, రత్నాలు, డబ్బు కట్టలు ఉన్నాయమ్మా. అవునా అత్తయ్య గారు? మరి ఆ బ్యాగ్ ఎక్కడ దాచారండి? నేను అలాగే ఇంటికి తెచ్చేసి దాచేద్దాం అనుకున్నాను, అంతలోనే మెలకు వచ్చేసింది. ఇది కళ. అబ్బా రాయి. వేనా, దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చాడు, బియ్యంలో రాళ్ళు సరిగా ఏరాలని తెలియదా? అదే దేవుడు మీకు 32 పళ్ళు ఇచ్చాడు, సరిగా నవ్వులు తినాలని తెలీదా? ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు? హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా. ఎందుకు అత్తయ్య గారు? ఈ మధ్య ఒంట్లో ఐరన్ తగ్గినట్టు అనిపిస్తుందమ్మా. మీకెలా తెలిసిందండి ఐరన్ లేదని? మన ఇంట్లో అయస్కాంతం ఉంటే అంటించుకొని చూసాను, అంటుకోవడం లేదు. అంటే నా ఒంట్లో ఐరన్ లేనట్టే కదా. అత్తయ్య గారు, పూలు వచ్చినాయండి, ఎంతటికి తీసుకోమంటారు? ₹60 తీసుకోమ్మా. వెళ్ళేటప్పుడు కూలర్ మీద 3 20 కాగితాలున్నాయి, వాటిలో ఒకటి చిరిగిపోయింది. ఆ చిరిగిపోయింది మధ్యలో పెట్టివ్వు. నిన్న ఆకుకూరలు అతను మధ్యలో చిరిగిపోయిన నోటు పెట్టిస్తే లోకమంతా మోసగాళ్ళన్నారు. అమ్మా వేణా, పక్కింటి ఆంటీ గారు పంచదార అడిగారు, పట్టుకెళ్ళివ్వు. సరే అత్తయ్య గారు, పట్టుకువెళ్తాను. వెళ్ళేటప్పుడు వంట నూనె డబ్బా పెట్టుకెళ్ళు, కొంచెం వంట నూనె ఇమ్మని. వంట నూనె ఎందుకండి? ఉదయమే కదా మామయ్య గారు 4 ప్యాకెట్లు తెచ్చారు. ఆవిడ తీసుకున్న పంచదార మళ్ళీ మనకి ఇస్తుందా? వంట నూనె తెచ్చేసుకున్నాం ఇంకో చెల్లుకు చెల్లు. అమ్మో, మా అత్తయ్య గారు ఏది ఫ్రీగా వదిలేరు. అమ్మా చెప్పమ్మా. బాబు ఎక్కడున్నావు? ఏమైందమ్మా? తొందరగా రా, కోళ్ళ పక్షవాతం వచ్చేసింది. అవునా? అసలు అక్కడ దానికి ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పు. మెడ వంకరైపోయింది, మూతి పక్కకు తిరిగిపోయింది, చేతులు వంకరైపోతున్నాయి. అమ్మా, తను సెల్ఫీ దిగుతుందమ్మా. అవునా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా.